హాయ్ విను. నీట్ స్కామా కాదా అన్నది ఒక వీడియో చేసాము. తర్వాత ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్తో వీడియో చేస్తున్నాం. సో యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ నీట్గా లేదని చెప్పి మొదటి ఎపిసోడ్ మనం చేసాం. సో అది ఎంత కరెక్టో మన ఆ వీడియో చెప్పింది ఈరోజు ప్రూవ్ అయింది. ఏంటంటే లీక్స్ లేవు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. బీహార్లో అక్కడ అరెస్ట్ జరిగినప్పుడు కూడా ఎన్టీఏ అని చెప్పింది, అలాంటి జరగలేదంటూనే చెప్పుకుంటూ వచ్చింది. సో ఎన్టీ అక్కడ నోరిప్పలా చాలా గోప్యంగా ఉంచింది. తర్వాత ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారంటే ఆయన కూడా ఎక్కడ స్టేట్మెంట్స్ ఏమీ క్లియర్గా వదలలా. ఆయన ప్రెస్ మీట్లో ఆయన చెప్పే భాష ఎవరికి అర్థం కాల. సో ఎగ్జామ్ శాంటిటీ అన్నారు, తర్వాత ఏయో పదాలు వాడారు. యాక్చువల్గా కామన్ మ్యాన్కి అర్థం కాదనమాట. సో ఎన్టీఏమే నమ్మకం ఉందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ప్రూవ్ అయింది ఏంటంటే ఈ పేపర్లకి బీహార్ మాత్రమే కాదు, మిగతా ప్రదేశాలకు కూడా దీన్ని యొక్క వ్యాప్తి ఉంది అని చెప్పి ప్రూవ్ అవుతున్నాయి. రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే అటు పాట్నా, రాంచీ, గోధ్రా అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే గుజరాత్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, తర్వాత ఏంటంటే బీహార్, ఈ 3 రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ ఉంది అని చెప్పి వార్తలు బయటకు వచ్చినాయి. అరెస్టులు కూడా జరిగినాయి. ఇక్కడ ఏంటంటే 32 lakhs to 40 lakhs వరకు ఖర్చు పెట్టారు, బ్రైబింగ్ జరిగింది, మనీ హ్యాండ్స్ చేంజ్ అవని అని. కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి, పేపర్ లీక్ అవి ఆ పేపర్ని కోటాలో చదివే ఒక విద్యార్థికి మొదట పేపర్ లీక్ అయిందని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ పేపర్ మగ్గప్ చేయించారు, అంటే బట్టి పట్టించారు. బట్టి పట్టించిన తర్వాత ఆ పేపర్ని డిస్ట్రాయ్ చేస్తారు, ఆ కాపీస్ని. చేసిన తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ 32 లక్షలు పైగా ఇచ్చారు. తనకు వచ్చిన మార్క్స్ ఎంతో తెలుసా అండి, అది మన షాకింగ్ అనమాట. ఈ అబ్బాయికి వచ్చిన మార్క్స్ చూస్తే 185 out of 720, అంటే అబ్బాయి క్వాలిఫై అవ్వడం అనమాట. అసలు ఎక్కడ దరిదాపులో కూడా లేడు. సో నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇలాంటి విద్యార్థులు కనీసం పేపర్ కూడా మగ్గప్ చేయలేని విద్యార్థిని తీసుకొచ్చి ఇన్ని లక్షలు తండ్రి ఖర్చు పెట్టాడంటే ఒకసారి ఆలోచించండి ఆ విద్యార్థి యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో, వాడి ఎడ్యుకేషన్ అయినప్పటికీ ఏం డాక్టర్ని చేసేయాలి. మన తల్లిదండ్రులు ఉండే ప్రాబ్లం ఏంటి యాక్చువల్గా, పిల్లల క్యాలిబర్ తెలియకుండా, పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో తెలియదు, వాళ్ళని ఎంపీసీ బైపీసీలో జాయిన్ చేసిన తర్వాత అవస్థలు అనమాట. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు, కొన్ని కోట్లు బ్యాక్ బ్యాలెన్స్ వేసిన తర్వాత ఇలాంటి పనులు. సో నేను అడుగుతున్నాను, ఈ విద్యార్థి ఓకే క్వాలిఫై అవ్వాడు, వాడు డాక్టర్ అయితే వాడి పరిస్థితి ఏంటి, వాడు క్లినిక్ రన్ చేస్తే వాడి పరిస్థితి ఏంటి, హాస్పిటల్ రన్ చేస్తే పరిస్థితి ఏంటి, ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి. సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తారు, మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటారు. సో అందుకే సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అందరూ అంటూ ఉంటాం. సో ఇంత ఘోరం అండి, ఒకసారి పేపర్ ఇన్ని చోట్ల లీక్ అయిందని ఇప్పటివరకు ఉన్న అప్డేట్, ఈ వీడియో తీసే వరకు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు. ఇంకోటి ఏంటంటే ఈసారి పేపర్ లీక్ అయినప్పుడు గందరగోళం చూసాము. మొత్తం స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చారు, అన్ని పొలిటికల్ పార్టీస్, స్టూడెంట్స్ వింగ్ మొత్తం అందరూ ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ యూనియన్ కూడా వాళ్ళ యొక్క వాయిస్ రేస్ చేస్తున్నారు, అంతగా రేస్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని వాయిసెస్ రేస్ చేసినా సరే మన ప్రధానమంత్రి గారు మౌనంగానే ఉన్నారు. ఆయన బిజీగా యోగా డేలో పార్టిసిపేషన్, యోగా అన్నీ ఆయన చేస్తూ ఆయన పిఆర్ ఆయన చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ బయటకు వచ్చి ఒక చిన్న ప్రెస్ మీట్ ఇవ్వటం కానీ, లేకపోతే ఒక ఛానల్తో ఆయన మాట్లాడే ఛానల్స్ కూడా కొన్ని బీజేపీ సపోర్టెడ్ ఛానల్స్తోనే మాట్లాడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పిల్లల లైఫ్ అండి, 23 lakh స్టూడెంట్స్ రాశారండి. నేను ఈ 23 lakh స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అని చెప్తాను, ఎందుకంటే వీళ్ళందరూ ఆస్పైర్ అవి రాసిన వాళ్ళే కదా. ఇప్పుడు దాంట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమందికి అడ్మిషన్ వస్తుంది, కొంతమందికి ఫార్మా రావచ్చు, కొంతమందికి ఆయుర్వేద రావచ్చు, కొంతమందికి హోమియోపతి రావచ్చు, కొంతమంది బీడిఎస్కి వెళ్ళచ్చు, ఇదొకటి. సో వీళ్ళందరూ ఆస్పిరెంట్ 23 lakh జీవితాలకి సంబంధించిందని చెప్తాను, అంతే తప్ప క్వాలిఫై అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. సో వీళ్ళ యొక్క లైఫ్ ఎక్కడ ఆన్ క్రాస్ రోడ్స్. సో దీనికి కారణం ఎవరు? ఎన్టీఏ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దేశంలో ఉండే ఇంచుమించి చాలా ఎగ్జామ్స్ వీళ్ళే కండక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ మీద ఇప్పుడు జనాలకి డౌట్. ఇంకొకటి, ముందు కూడా ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇలా అవ్విందో లేదో ఎవరికి తెలుసు, అదొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇస్ ఇట్ నాట్?
సో ఏంటంటే ఐ5 పాష్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, కోటా ఇలాంటి ప్లేసెస్లో, వీళ్ళందరికీ నెక్సెస్ ఉండే ఉండొచ్చు, హ్యాండ్ ఇన్ గ్లవ్ అవ్వచ్చు. ఈసారి ఏం జరిగిందంటే, నేను అదెందుకు చెప్తున్నానంటే, పేరెంట్స్ కన్నా ఎక్కువగా కొన్ని సో కాల్డ్ పాష్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ తర్వాత కంప్లైంట్స్ వాళ్ళు ఎక్కువ పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళకి స్టూడెంట్స్ మీద ప్రేమ కాదండి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చదివే స్టూడెంట్స్కి ర్యాంకులు రాలేదన్న బాధ, అంతే, ఇంకేం కాదు. వాళ్ళు వచ్చుంటే వాళ్ళు సైలెంట్గా ఉండేవారు. ఇంకోటి ఏంటంటే, ఈ స్కామ్స్ అన్ని బయటకు రావడానికి కూడా కారణం ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఎందుకు ఇది రిలీజ్ చేశారన్నది అక్కడ చిన్న ఆ ఒక్క థ్రెడ్ పట్టుకొని మొత్తం లాగితే ఏమైందంటే, గ్రేస్ మార్క్స్ ఇష్యూ వచ్చింది, పేపర్ లీక్ ఇష్యూ వచ్చింది, తర్వాత టై మార్క్స్ ఇష్యూ వచ్చింది, తర్వాత టాపర్స్, సో ఈసారి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టాపర్స్ రావటం, ఈ అన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రశ్నలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తుంది ఎన్టీఏ, ఏం చెప్తుంది అంటే, మేము కోర్టు ఆర్డర్కి వెయిట్ చేయాలి, జూలై 8న కోర్టు ఆర్డర్ వస్తుంది, దాంతవరకు వెయిట్ చేయాలి. ఈలోగా ఏంటంటే, ఈ ఆదివారం, వచ్చే ఆదివారం జూన్ 23 1563 స్టూడెంట్స్కి రీనీట్ అని చెప్తుంది. మిగతా పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న. ఓకే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లలకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత కోర్టు ఆర్డర్ లేకపోతే యాజిటేషన్ పెరిగి మొత్తం నీట్నే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఈ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాశారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి? దాంతో కన్ఫ్యూషన్ కదా, దేశవ్యాప్తంగా కన్ఫ్యూషన్. సో వీళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, మళ్ళీ ఎగ్జామ్ మొత్తం అందరికీ పెట్టినప్పుడు వీళ్ళు ఎగ్జామ్ పెడతారా పెట్టరా? పెడితే ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఎలా డిఫైన్ చేస్తారన్నది ఎవరికి తెలియని విషయం. ఇంకోటి ఏంటంటే, ఎన్టీఏ ఏం చెప్తుందంటే, మేము ఎగ్జామ్ పెట్టమని కూడా చెప్తుంది. సో పిల్లలు మాత్రం ఒప్పుకోరు, ఎందుకంటే మాకు ఎగ్జామ్, ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఏంటి పరిస్థితి? నిజంగా జెన్యున్గా చదివి ఇప్పుడు పాస్ అయిన పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, మళ్ళీ వాళ్ళకి ఆ ర్యాంక్ రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాకపోవచ్చు, లేకపోతే ఏం చదవని పిల్లలు, లేకపోతే ఇప్పుడు ఇంప్రూవ్ అవి పిల్లలకి ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళ మీద వీళ్ళు కంపీట్ చేస్తే వీళ్ళకి ఇంకా అడ్వాన్స్ అవ్వచ్చు. ఇక్కడ రకరకాల పాసిబిలిటీస్ అండి, అంత కన్ఫ్యూషన్, అట్టర్ కన్ఫ్యూషన్. సో ఏంటంటే, బ్యాన్ నీట్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ అవుతుంది, నీట్ని బ్యాన్ చేయమని చెప్తుంది. ఇవన్నీ నీట్ బ్యాన్ ఎందుకని అడుగుతున్నారంటే, దానికి కూడా పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఏంటంటే, నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకొచ్చే సెంట్రలైజ్డ్ బాడీ తీసుకొచ్చి ఏంటంటే, ఈ అడ్మిషన్ సెంట్రలైజ్డ్ ప్రాసెస్లో ఇండియాలో ఉండే అన్ని కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేసి కౌన్సిల్ ద్వారా ప్రయారిటీ, తర్వాత కేటగిరీ, తర్వాత రిజర్వేషన్ ఇవన్నీ చూసుకొని మార్క్స్ స్కోర్ అని చూసుకొని అడ్మిషన్స్ వస్తున్నాయి. ముందు సిస్టమ్ ఏంటంటే, కొన్ని సీట్స్ ఫిల్ అయిన తర్వాత క్యాపిటేషన్ ఫీజు మీద రన్ అవ్వేది. ఇప్పుడు ఆ క్యాపిటేషన్ ఫీ అనే కాన్సెప్ట్ రన్ అవ్వకపోవడం వల్ల కొన్ని కాలేజెస్, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే, పట్టుబట్టేది ఏంటంటే నీట్ని బ్యాన్ చేయమని చెప్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి ఇది మంచి అవకాశం కూడా. సో ఏదైనప్పటికీ ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంత స్ట్రాంగ్గా ఉండి ఏంటంటే, నా బాధ ఏంటంటే, వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు బయో బ్రేక్స్ కూడా స్పెసిఫిక్గానే ఇచ్చారు యాక్చువల్గా. అదేవిధంగా దిద్దులు కూడా పెట్టుకుని అలౌ చేయలేదు, ఏదో అక్కడి నుంచి కాపీ కొట్టేస్తారు, టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా, ఎంత పకడ్బందీగా చేసిన ఎగ్జామ్ కూడా లీక్ అయిపోవడం అంటే ఒకసారి ఆలోచించండి. యాక్చువల్గా నేను అడిగేది ఏంటంటే, ఇలా లీక్స్ మనం వినేది ఏంటంటే, నేను చదివిన చాలా పేపర్స్లో ఏంటంటే, ఈ 10 ఏళ్ళలో 70 లీక్స్ జరిగినాయి భారతదేశంలో. ఈ 70 లీక్స్లో మెయిన్ జరిగింది ఏంటంటే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ చూసాం. ఇలాంటి లీక్స్ మెయిన్ ఈ 3 అంటే ఈ బీజేపీ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ ఉండే సర్కార్ ఉండే ప్లేస్లో ఎక్కువ లీక్స్ జరిగినాయి, తెలంగాణ పక్కన పెట్టినట్లయితే. సో ఇన్ని లీక్స్ ఎలా జరిగినాయి అంటే జరిగినాయి అంతే. సో దీన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎక్కడ కనిపించరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్నాళ్ళు చూపిస్తుంది. ఒకటి, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ కాబట్టి ఇలాంటివి బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతిపక్షం గురించి మాట్లాడాలంటే, స్ట్రాంగ్ ప్రతిపక్షం ఎందుకు ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఈ ఇష్యూని అసలు వదలకుండా నీట్ గురించి నిజంగా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేస్తుంటే ఆయన మీద ఎలిగేషన్ ఏంటంటే మైలేజ్ కోసమే. తప్పకుండా అండి, మైలేజ్ ఎవరు మైలేజ్ వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే తప్పు జరిగితే అడుగుతారు. సో ప్రతిపక్షం ఎంత అవసరం అన్నది ఆలోచించాను. ఇంకోటండి, నేను ఒక ప్రశ్న చూసే వాళ్ళకి, ఇదే మిస్టేక్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వచ్చింది, బీజేపీ టర్మ్లో ఎన్టీఏ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఇండియా బ్లాక్
గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే ఎలా ఉందనండి, వీళ్ళని రిజైన్ చేసే కిందకు వచ్చేవరకు యాజిటేషన్ చేసేవాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు, తర్వాత ఎన్డీఏ వాళ్ళు. ఇప్పుడేంటి, వాళ్ళు కండక్ట్ చేసింది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అదే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్, నీట్ రిజల్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు చూశారు కదా, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు అనుకుంటారు మేము ఇప్పుడు నెగ్గకపోవడం మంచిది, ఒక పెద్ద ఇష్యూ ఉంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ దాట్. ఇదే రాహుల్ గాంధీ గారు సిబిఎస్ఈలో ఒక 2 years బ్యాక్ ఒక కాంపరేషన్లో రిలీజియన్ యాజ్ వెల్ as ఉమెన్ని డిగ్రేడ్ చేసే కాంపరేషన్ వచ్చినందుకు ఆయన దాన్ని గట్టిగా పట్టుకొని ఆ పిల్లలకి గ్రేస్ మార్క్ వచ్చేటట్టు చూశారు. యాక్చువల్గా మీరు చదవచ్చు, యూ కెన్ గో బ్యాక్ టు దిస్. అదేవిధంగా ఈరోజు ఏమో నీట్ కోసం ఆయన స్ట్రాంగ్ ఫైట్ వేస్తున్నారు. సో దీనివల్లనే నేను చెప్తాను ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఎందుకు ఉండాలి అన్నది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది లక్షల పిల్లలు, మీరు యూ షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఆఫ్ అపోజిషన్ అండి. ఎందుకంటే అపోజిషన్ లేని పక్షంలో అయితే మీరు ఈ యాజిటేషన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇష్యూ మర్చిపోతారు. సో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క పిఆర్ ప్రోగ్రాంలు ఇవన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. ఏంటంటే ఒకటండి, ఏదైనప్పటికీ బాగా చదివి రేంబగలు కష్టపడిన పిల్లలకి చాలా దారుణమైన సెట్ బ్యాక్ అండి ఇది ఫర్ ష్యూర్. ఇంకోటి ఏంటంటే, ఈ స్ట్రీమ్లోకి వెళ్ళే పిల్లలు బైపీసీ తీసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్తోనే నీట్కి వెళ్తారు, చాలా టాప్ నాచ్. సో వాళ్ళు ఒక స్టెప్ కిందకు దిగుతా బీడీఎస్ తీసుకోవడానికి చాలా బాధపడి ఆలోచిస్తారు. తర్వాత ఆ స్టెప్ కూడా దొరకకపోతేనే ఆయుర్వేద లేకపోతే హోమియోపతి ఇలాంటివి తీసుకుంటారు. ఏం దొరకకపోతే వాళ్ళు ఏంటంటే బీఎస్సీకి వెళ్ళడానికి కూడా చాలా బాధపడి తప్పనిసరి పరిస్థితులు వెళ్తారు. అంత ఎఫర్ట్ పెట్టుకున్న పిల్లలు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వేరే స్ట్రీమ్స్, వేరే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో వాళ్ళ డ్రీమ్స్ స్కాటర్డ్ డ్రీమ్స్ అయిపోయినాయి అండి. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి అధికారులు, ఎన్టీఏ హెడ్ ఆయన మీద వ్యాపం స్కాన్ జరిగే టైంలో కూడా ఆయనే దీని ఒక బోర్డు, ఆ సెలక్షన్ బోర్డుకి హెడ్ కూడా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్కామ్ ఆయన అండర్లో. సో ఇలాంటి ఆఫీసర్స్ని, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే దేశం ఏమైపోతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇక్కడ పార్టీ పరంగా కాదు, ఏ పార్టీ వచ్చినా జరుగుతుంది, కరప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి జరగటానికి కారకులు ఎవరన్నది ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళని జరుగుతున్నాయి. అదే 70 స్కామ్స్ ఈ దగ్గర కాలంలో జరిగినాయి ఈ 10 yearsలో, పేపర్ లీక్స్. సో ఎవరిని శిక్షించారు, ఎవరు ఏమవ్వారు అన్నది ఎవరికి తెలియదు. 2 రోజులు మీడియా మాటల తర్వాత మర్చిపోతాం. కానీ సఫర్ అవ్వే పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళ ఒక జీవితమే పోయింది యాక్చువల్గా. స్కాటర్డ్ డ్రీమ్స్, అదే నా బాధ. సో నేను చెప్పేది ఏంటంటే రీనీట్ కండక్ట్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఎక్కడ లీక్ అయింది, ఎలా లీక్ అయింది అని అది తెలీదు. సో దీని మీద ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియో ముగించే ముందు, ఇప్పుడు మొన్న గ్రేస్ మార్క్స్ ఇచ్చిన పిల్లలకి రీనీట్ కండక్ట్ చేస్తే ఒకవేళ కోర్ట్ ఆర్డర్స్, అదేవిధంగా యాజిటేషన్ పెరిగి మొత్తం పిల్లలందరికీ 23 lakh పిల్లలకి రీనీట్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక రూల్ పాస్ అయినప్పుడు మళ్ళీ ఈ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా వద్దా, లేకపోతే వీళ్ళు మళ్ళీ ఈ మార్క్స్తోనే వాళ్ళని అకామిడేట్ చేస్తారా, అక్కడ స్టాండర్డ్స్ మారుతాయా? చాలా క్వశ్చన్స్ ఇంకా ముందుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏదైనా సరే మనం పిల్లల కోసం మనం ఆలోచించాలి. ఈ యొక్క వీడియో చూసే వాళ్ళు అందరూ కమెంట్ చేయండి. యాక్చువల్గా నా పిల్లలు నీట్ రాయట్లేదు, నా పిల్లలు నీట్లో లేరు, ఈ ఇయర్ రాయట్లేదు, లాస్ట్ ఇయర్ రాశారు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాయబోతున్నారు, లేకపోతే ఈ స్ట్రీమ్ కాదు అనుకోవద్దు. మన పిల్లలు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మన పిల్లలు ఎప్పుడప్పుడు ఏదో ఒక స్ట్రీమ్లో రాయవలసిందే. సో ఇది అందరినీ ఎఫెక్ట్ చేసే ఒక విషయం. దయచేసి మీరు మీ కామెంట్స్ పెట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.